శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే ఇప్పుడు వీరందరూ కూడా మంచివారే, పైన తెలిపినటువంటి నలుగురు భక్తులు కూడా. కానీ అందులో జ్ఞాని అయితే మాత్రం సాక్షాత్తు నేనే అని నా అభిప్రాయం. ఎలాగంటే అతడు నాయందు చిత్తాన్ని స్థిరంగా నెలకొల్పుతాడు. నన్నే అన్నింటికంటే కూడా ఉత్తమమైన ప్రాప్యస్థానంగా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు ఆర్తుడు అర్ధార్థి అనేటువంటి వాడు, ఆర్తుడు జిజ్ఞాసువు, అర్ధార్థి జ్ఞాని. ఈ నలుగురిలో కూడా జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడు అని చెప్పినంత మాత్రము చేత తక్కిన వారు తీసివేయదగిన వారు అనేటువంటి అర్థమైతే కాదు కదా. వారు కూడా మంచివారే. భక్తి లేని సామాన్యుల కంటే వారు ఎంతో ఉత్తములు. ఎందుకంటే వారు శ్రద్ధతో ఏదో ఒక విధంగా దైవం గురించి ఆరాధిస్తూనే ఉన్నారు కాబట్టి. వారందరినీ కూడా మంచివారే, ఉదారులే అని కదా పరమాత్మ తెలియజేసి ఉన్నారు. అయితే వారందరిలో కూడా జ్ఞాని యొక్క అంతస్తు అంటే ఆ స్థాయి పెద్దది. అందుకు కారణం ఏమిటి అంటే ఎల్లవేళలా భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు కూడా మరి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి ఆ అవస్థల యందు కూడా నిరంతరము భగవంతుని యొక్క చింతన చేత, ఆ యొక్క ఆలోచన చేత అతడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడే అగుచూ ఉన్నాడు అని చెబుతూ, బ్రహ్మవేత్త అయినవాడు సాక్షాత్తు బ్రహ్మమే అగుచూ ఉన్నాడు కదా. అదే కదా మనకు వేదాలు తెలియజేస్తూ ఉన్నవి. సముద్రంలో పడినటువంటి వడగండ్లన్నీ కూడా సముద్ర రూపమే అయినట్లుగానే జ్ఞాని యొక్క చిత్తము కూడా బ్రహ్మమునందు లయమైపోయి బ్రహ్మాకారంగానే మారిపోతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానికి భగవంతునికి భేదము లేదు అని కదా మనకి ఇక్కడ తెలియజేయబడింది. అయితే ఇక్కడ పరమాత్మ ద్వారానే పరమ సత్యత్వము వెల్లడి అవుచూ ఉన్నది. తక్కిన ముగ్గురు భక్తులు కూడా ఈ దృశ్యమాన ప్రపంచంలో ప్రకృతి పురుషుడు అనబడేటువంటి ఈ ప్రపంచంలో తిరుగాడుతూనే ఉంటారు. జ్ఞాని మాత్రమే ఒక్కటియే అయినా సర్వవ్యాపకమైనటువంటి ఏకరసమాత్రమైన అద్వైత వీధులలో విహరిస్తూ ఉంటాడు. భగవంతుడు తనకంటే వేరుగా ఉన్నాడు అని తలంచి ధ్యానించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ప్రారంభ స్థితిలో జరుగుతూ ఉంటుంది. అదే ఆరూఢ స్థితిలో అయితే దృఢపడిన తర్వాత ఆ భక్తి భావము, ధ్యానము భగవానుడు తనకంటే వేరుగా ఉండడు. ధ్యాత ఏమవుతాడు? ధ్యేయమై కనబడతాడు. జీవుడు శివుడే అవుతాడు. ఇటువంటి స్థితి నిరంతరం కూడా ఆత్మచింతన చేతను, అహంభావము నివారించుకోవడము, నశింపజేయడము చేతను, వాసనలను కూడా క్షయింపజేయడం వలన మాత్రమే కలుగగలుగుతుంది. కాబట్టే మనకి జ్ఞాని ఆత్మయందు మాత్రమే తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఆలోచనను నిరంతరము కూడా సంలగ్నం చేస్తూ ఉంటాడు అని కదా అర్థము. ఆత్మ పదవిని, దైవ పదవిని కూడా వీటన్నింటినీ సర్వోత్తమమైనటువంటి గతిగా, పెద్ద పదవిగా, మహనీయత్వముగా వర్ణించి చెప్పడం వలన ప్రపంచంలోని సమస్తమైన ఇతర పదవులన్నీ కూడా దాని ముందు తక్కువే అని కదా తెలియచూ ఉన్నది. కాబట్టి సర్వులు కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నపూర్వకంగా అటువంటి అన్నింటికంటే ఉత్తమమైన పదవి బ్రహ్మ పదవే, దానికోసమే ప్రయత్నించి జీవితాలను ధన్యం చేసుకోవలసి ఉంటుంది.
అని చెబుతూ, అంటే భగవద్గీత యందు ఈ శ్లోకంలో ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మే మావానుత్తమాం గతిం అనేటువంటి శ్లోకమునందు మనకి పూర్తి స్థాయిలో పూర్ణముగా అద్వైత స్థితి, ఒక్కటిదే అయినటువంటి ఏక వస్తువు, ద్వితీయం లేనటువంటిది, రెండవది లేనటువంటి అద్వైతమైనటువంటి స్థితినే వర్ణించి చెప్పబడింది. భక్తుడు సాక్షాత్తు భగవంతుడుగా మారిపోవడాన్ని గురించే ఇక్కడ తెలియజేయబడింది. జీవిత పరమావధి అదే కదా. ద్వైతమునందు అంటే రెండు ఉన్నది అనేటువంటిది, భిన్నత్వమునందు భగవంతుడు ఏం చేస్తాడు, నేను వేరు, నాకంటే భిన్నమైనవాడు పరమైనవాడు పరమాత్మ అన్నప్పుడు అక్కడ ద్వైతమునందు భిన్నత్వమునందు దైవము ఒకంత దూరంలోనే కనబడుతూ ఉంటాడు. అదే విశిష్టాద్వైతంలో అయితే ఇంకా కూడా దగ్గరకు వస్తాడు. అద్వైతంలో అయితే ఇంకా దగ్గరకు వచ్చి తానే భగవంతుడిగా మారిపోతాడు. కాబట్టే జీవన్ముక్తులైనటువంటి మహనీయులను సాక్షాత్తు దైవంగా జనులు ఆరాధిస్తూ ఉంటారు. అందుకే మనకేమని చెప్పబడింది అంటే ద్విబాహుర పరోహరిహి, అంటే రెండు చేతులతో విరాజిల్లేటువంటి విష్ణువు అనే కదా వాక్యము. అయితే అది వారికే చెల్లుతుంది. వారికి భగవంతునకు ఏమాత్రము ఎడముండదు. అటువంటి రెండు లేనటువంటి ఏకరసమాత్రమైన అద్వయ జ్ఞాన స్థితి కలిగేటంత వరకు కూడా మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువు నిరంతరము కూడా ఆధ్యాత్మ సాధన అనేటువంటిది సలుపుచూనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా అటువంటి జ్ఞానవంతమైన పరాకాష్ఠ స్థితిని ఎప్పటికైనా సరే పొందవలసే ఉంటుంది కదా. అందుకే కర్మ, భక్తి, ధ్యానము మొదలైనవన్నీ కూడా చిట్ట చివరకు ఇటువంటి జ్ఞానస్థితినే కలుగజేస్తాయి. అలా ఈ జ్ఞానస్థితిని కలుగజేసి ముక్తికి కారణాలే అయ్యి కనబడతాయి. కాబట్టే భగవానుడు ఏమని చెప్పారు అంటే జ్ఞానమునకు జ్ఞానికి, ఆ జ్ఞానియే జ్ఞానం, ఆ యొక్క జ్ఞానమునకు జ్ఞానికి, అంటే ఆ జ్ఞాని యొక్క అనుభవమే జ్ఞానము, జ్ఞానము యొక్క పరాకాష్ఠే జ్ఞాని. ఇటువంటి జ్ఞానానికి జ్ఞానికి ఇటువంటి ఆధిక్యతను ఇవ్వడానికి కారణము అని చెబుతూ, అయితే అందరూ మంచివారే అయినటువంటి మనకి పైన తెలిపినటువంటి భక్తులు ఎటువంటి వారు అంటే అందరూ నలుగురు భక్తులు కూడా ఉదారులే, మంచివారే. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అనేటువంటిదే అందరూ ఉదారులే. అయితే అందులో జ్ఞానికి ఎందుకు ఆధిక్యం ఇవ్వబడింది అంటే జ్ఞానికి భగవంతునికి భేదం ఉండదు కదా. జ్ఞాని సాక్షాత్తు భగవంతుడే అగుచూ ఉన్నాడు. అందువలన ఇక అటువంటి ఆధిక్యతను జ్ఞానికి ఇవ్వబడింది. అతడు తన మనస్సును చక్కగా నిగ్రహించగలుగుతాడు, ఆత్మయందు స్థాపిస్తాడు, ఆత్మనే పరమగతిగా ఎంచుతాడు, దాని యందే స్థితుడై ఉంటాడు. కాబట్టి ఆ జ్ఞాని భగవత్ స్వరూపాన్ని పొందగలుగుతాడు అని చెబుతూ, అటువంటి జ్ఞానులు లోకంలో చాలా తక్కువ అని తెలియజేస్తూ, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభః. అనేక జన్మల యొక్క అంతమునందు, అంటే శరీరాలు ధరిస్తూ వదులుతూ, శరీరాలు ధరిస్తూ వదులుతూ చిట్ట చివరికి అనేక శరీరాల యొక్క తుదలో ఇక అంతములో మనుజుడు ఏమై ఉత్పన్నమవుతాడు, జ్ఞానవంతుడై ఉత్పన్నమవుతాడు. సమస్తము కూడా భగవంతుడే అనేటువంటి సద్బుద్ధిని కలిగి ఉంటుంది. ఆ సద్బుద్ధి ద్వారా వాసుదేవుడైన భగవానుడు నన్నే పొందుచూ ఉన్నాడు. అటువంటి మహాత్ముడు చాలా చాలా అరుదు, లోకంలో కోట్లలో ఒక్కరుంటారు అని చెప్తూ, ఎలాగంటే జీవుడు
ఆది ప్రారంభం నుండి కూడా, అంటే ఆ జీవుడు అనాది కాలం నుండి కూడా ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఈ పుట్టుక చావుల మధ్యలో అనేక కోరికలు, వాసనలు, సంస్కారాల ప్రాబల్యము చేత వాటి సంబంధమైన దేహాలను పొందుతూ అనేక శరీర పరంపరలను కొని తెచ్చుకుంటూ ఈ సంసారము చావు పుట్టుకల సంసార చక్రమనందు పరిభ్రమిస్తూ తిరుగుతూనే ఉంటాడు. పుడతాడు, కొంతకాలం ఉంటాడు, చేస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చేస్తాడు. ఈ విధంగా ఈ పుట్టుగిట్టుల వలయమైనటువంటి సంసార చక్రంలోనే పరిభ్రమిస్తూ ఉంటాడు. అంతేకాదు, వాడు చేసుకున్నటువంటి ఆ యొక్క కోరికలు, వాంఛలు, వీటి ద్వారా వాడు తీర్చుకోలేనటువంటి జ్ఞానవంతము కానటువంటి అవిద్యావరణముతోటి పరిభ్రమించేటువంటి ఆ యొక్క వాసనల చేత క్రిములుగాను కీటకాలుగాను కూడా అనేక జన్మలు, ఉన్నతమైనవి అధమమైనవి అనేక శరీరాలను ధరిస్తాడు. అలా శరీరాలు, జన్మలు ఎత్తి సుకృతవశమున ఏదో ఒక మంచి కార్యము, పుణ్యకార్యము అనేటువంటిది గొప్ప కార్యాన్ని ఆశ్రయించి చేసినప్పుడు ఆ యొక్క పూర్వ పుణ్యము చేత మానవుడై జన్మిస్తాడు. ఇక్కడ మానవుడు అన్నప్పుడు అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు. మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించుట. అంటే అజ్ఞానాన్ని నశింపజేసుకున్నటువంటి వాడు మానవుడు అయి పుడుతూ ఉన్నాడు. అలాగా జన్మించిన ప్రతి మానవుడు కూడా ముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడా అంటే లేదు. పుట్టక మునుపైతే ఏదో మంచి కార్యాలు చేసి మనుజ శరీరాన్ని పొందుతూ ఉన్నాడు, అజ్ఞానం లేని జన్మను ధరిస్తూ ఉన్నాడు. కానీ పుట్టిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? తను నిర్వాణ పదవిని, ముక్తి తత్వాన్ని పొందడానికి ప్రయత్నించడం లేదు. ఏ కొద్ది మంది మాత్రమో ఆ వారిలో ఏ కొద్ది మంది పుణ్యాత్ములో ప్రయత్నిస్తూ ఉన్నారు. అలా ప్రయత్నించే వారిలో కూడా ఏ ఒకానొకడో ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడు. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాత్రమే తరించిపోతూ ఉన్నాడు. ఒక్కొక్క జన్మయందు జీవుడు కొంత అధికమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటూ రాగా ఎట్టకేలకు ఏ ఒకానొక జన్మయందో తీవ్రతర ఆధ్యాత్మిక సాధనల చేత పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం చేత అతనికి జ్ఞానము అనేది పుట్టుకొస్తుంది. అప్పుడు సమస్తాన్ని కూడా ఎలా చూస్తాడు? భగవంతునితో నిండిపోయినట్టు చూస్తాడు. ఆత్మతో నిండిపోయి ఆత్మమయంగా చూస్తాడు. పూర్తి వాసుదేవునిమయంగా, వాసుదేవునితో నిండిపోయిన ప్రపంచాన్నే చూస్తాడు. అలా సర్వాత్మ దృష్టి కలిగిన వాడే జ్ఞాని భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నాడు. అయితే ఎన్నో జన్మల యొక్క పుణ్యము యొక్క ఆధిక్యత చేత తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్న బలము చేత కూడా సాధనలు, అంటే అతి కఠోరమైనటువంటి సాధన అతిశయము చేత కూడా జీవునికి అటువంటి మహత్తరమైనటువంటి పదవి చేకూరుతుంది. జ్ఞానవంతుడయ్యేటువంటి భాగ్యం చేకూరుతుంది. కాబట్టే జ్ఞానవంతులకు మహాత్ములు లోకంలో చాలా అరుదు, సుదుర్లభులు, అంటే చాలా తక్కువలో తక్కువ అని చెబుతూ, ఎలాగంటే అటువంటి వారు 100కి 1,000కి ఏ ఒకానొకడో ఉంటాడు అనేటువంటి అర్థమే కదా. అయితే ఇక్కడ సర్వము బ్రహ్మమే, సర్వము కూడా ఆత్మసత్తా తప్ప మరొకటి లేదు. సర్వేక సమస్తము భగవంతునితో నిండిపోయినదిగా చూచేటువంటి వాడు చాలా తక్కువ. దీనినే వేరొక రకంగా తీసుకున్నప్పుడు అది దానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతాడు. ఎలాగంటే దానికి ఒక చిన్న పోలికను తెలియజేసుకుందాం. ఒక సాదాసీదాగా సాధారణంగా ఉండేటువంటి మనుజుడు ఒక దేవాలయానికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో ఎప్పట్లాగా ఆనాడు దూరదర్శనులు ఇటువంటివన్నీ కూడా ఏమీ లేవు. అప్పుడు ఆ
గుడిలోనే ఒక ప్రక్కగా జనులంతా కూర్చొని ఉన్నారు. ఆవల ఒక బాహోతారు ఒక భగవంతుని యొక్క కథను ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆ చేస్తూ వారికి ఒక పురాణ ప్రవచనం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. ఆ మనుజుడు ఏం చేస్తాడు, ఆ దేవాలయ దర్శనం అన్నీ చేసుకొని అక్కడేదో భూమిగూడి జనం కూర్చొని ఉన్నారు. అదేమిటా చూద్దామని పోతే అదే ఒక హరిదాసు ఏం చెప్తూ ఉన్నారు అంటే, హరిదాసు అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి నెలల్లో అది యాచనకు వచ్చేటువంటి హరిదాసులు కాదు. వాళ్ళు కేవలము శ్రీహరికి మాత్రమే దాసవత్వంతో ఉండి శ్రీహరి యొక్క లీలలను, భగవంతుని యొక్క తత్వాన్ని, సత్యత్వాన్ని గురించి ఆసక్తి కలిగి ఉన్నటువంటి ప్రజానీకానికి భక్తితో తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగా పురాణ కాలక్షేపం వల్ల ఏమవుతుంది అంటే, అలా శ్రవణం చేసినటువంటి ఆ భాగవతారు తెలియజేసినటువంటి కథల యొక్క విషయాన్ని గుర్తులో ఉంచుకొని దాదాపుగా కూడా చెడు పనుల వద్దకు వెళ్ళకుండా వీలైనంత వరకు పుణ్యకార్యాలను ఆచరిస్తూ జనుడు భగవంతుని యొక్క తత్వంతో నిండిపోయి వారిదైనటువంటి సాధనను కొనసాగిస్తూ శాంత చిత్తముతో జీవితాన్ని కొనసాగించేవారు. అలా జరిగేది. అయితే ఈ మనుజుడు, మనం చెప్పుకోబడినటువంటి మనుజుడు అక్కడ కాసేపు కూర్చున్నాడు. అప్పుడు ఆయన ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఆ పురోహితులు వారు, పురాణ ప్రవచనం గావించేటువంటి పురోహితులు వారు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, సర్వేక సమస్తము కూడా నారాయణ స్వరూపమే, ఎందు చూచినా నారాయణ స్వరూపము తప్ప మరొకటి లేనే లేదు అనే సర్వవ్యాపకంగా సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని గురించి ఆయన భక్తితో పూర్తి స్థాయిలో మగ్నత చెంది తెలియజేశారు. అది ఆ మనుషుని హృదయానికి చక్కగా పట్టేసింది. సరే, బయటకు వచ్చారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ కూడా ఆ పురాణ ప్రవచనం అనేటువంటిది ముగిసింది. ఆ తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఎవరిదైనటువంటి దారిలో వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి ఈ మనుజునికి ఆ పురాణ ప్రవచనకర్త తెలియజేసినటువంటి నారాయణ స్వరూపం అనేటువంటిది మనసులో నాటుకుపోయింది. అది ఎలా నాటుకుపోయింది అంటే, దేనిని చూసినా కూడా అతను నారాయణ స్వరూపం యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవడానికి బదులు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సరే, మొత్తం నారాయణ స్వరూపమే అని ఒకరోజు ఆయన ఏదో బయటికి వెళ్ళారు. బయటికి వెళితే ఒక సర్కస్ ఏనుగు తప్పించుకొని ఊరిలోకి వచ్చింది. అప్పుడు మావటివాడు వెంబడించాడు. అది ఆ మావటివానికి మాట వినలేదు. ఆయన చిన్న అంకుశం అంటే 3 అడుగుల పొడుగు ఉండేటువంటి అంకుశంతో తన యొక్క మాడు ప్రదేశంలో, ఆ మదపుటేను యొక్క మాడు ప్రదేశంలో తల భాగంలో గుచ్చితే అది చక్కగా వానికి దారికి వస్తుంది. ఎంత ఏనుగైనా, మదపటేనుగైనా సరే దారికి వచ్చేటువంటిది అంకుశంతో దారికి వస్తుంది. అలాగే మావటివాడు అంకుశంతో పొడిచాడు, ఆ ఏనుగుని ఎక్కాడు. తన సర్కసు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అంతా నారాయణ స్వరూపమే అని భావించేటువంటి వాడు ఏమాత్రము కూడా వివేచన అనేది లేకుండా ఆ దారిన పోతూ ఉంటే ఆ ఏనుగువాడు ఎదురు వచ్చాడు. ఏమని చెప్తూ ఉన్నాడు, ఒరే నాయనా, ఈ ఏనుగు కొత్తది, సర్కస్ నుండి తప్పించుకొని వచ్చింది. దీనిని మరి నిగ్రహించడం అనేటువంటిది, పట్టి ఉంచడం అనేది నా చేత కాదు. నువ్వు కాస్త ప్రక్కకు తప్పుకో, తొండంతో చుట్టి నేలకేసి కొడుతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా సరే అతనేం చేశాడు అంటే, నాలో ఉన్నది నారాయణ స్వరూపం, ఏనుగులో ఉన్నది నారాయణ స్వరూపం. ఈ నారాయణ స్వరూపము నన్నేమి చేస్తుంది, నేను కూడా నారాయణ స్వరూపమే కదా, కాబట్టి ఏమీ కాదు అని పైనున్నటువంటి మావటి వాని మాట వినక ఏమాత్రం తప్పుకోకుండా వెళుతూ ఉన్నాడు. ఆ ఏనుగు అసలే అంకుశము చేత పోట్లు పొడిపించుకొని చీకాకులో ఉన్నది కదా, అది తొండంతో చుట్టి నేలకేసి కొట్టింది ఆ మనుజుని. ఆ నడ్డి కాస్త విరిగినట్లుగా అయిపోయింది. బాధపడ్డాడు. తర్వాత
మళ్ళీ ఆ భాగవతారు చిన్నగా 4 రోజులకి లేచాడు, కోలుకున్నాడు. మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళాడు. ఆ పురాణ ప్రవచనకర్తని కలిశాడు. ఏమయ్యా, సర్వము నారాయణ స్వరూపమని చెప్పారు, మీరు నారాయణ స్వరూపమే, వింటున్న భగవద్భక్తులు నారాయణ స్వరూపమే, ఆ ఏనుగు నారాయణ స్వరూపమే, నేను నారాయణ స్వరూపమే. అయినా కూడా నారాయణ స్వరూపమే అయినప్పుడు నన్నెందుకు బాధించింది అని అడిగాడు. ఇంకంతే జరిగిందా? మరి ఎవ్వరూ కూడా నీకు హెచ్చరించలేదా? ఎందుకు హెచ్చరించలేదు? ఆ ఏనుగును అధిరోహించినటువంటి మావటివాడు నెత్తి నోరు మొత్తుకొని మరీ ప్రక్కకు తప్పుకో అని చెప్పాడు. అయినా కూడా ఏనుగులో ఉన్నది, నాలో ఉన్నది నారాయణ స్వరూపమే కదా అన్నట్లుగా నేను తప్పుకోలేదు అని చెప్పాడు. అదే మరి నువ్వు చేసినటువంటి తప్పు. ఎందుకు అంటే, సర్వంలో నారాయణ స్వరూపాన్ని చూసిన నువ్వు అదే నారాయణ స్వరూపం మావటి వానిలో లేదా? ఆ మావటి వాడు ఏనుగు నెత్తి మీద, ఏనుగు పైన కూర్చొని పొడుస్తూ నీకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు కదా, నువ్వు తప్పుకోమని చెప్తూ ఉన్నాడు కదా. ఏ మావటి వానిలో నారాయణ స్వరూపం చెప్పేటువంటి మాటను నువ్వెందుకు లక్ష్య పెట్టలేదు? అందువల్లనే నీకు ఒకచోట చూడగలిగినది మరొక చోట చూడలేకపోయావు. ఇక్కడ ఎదురుగ్గా వచ్చింది నారాయణ స్వరూపమైతే, నువ్వు నారాయణ స్వరూపమైతే తప్పుకోమని చెప్పినటువంటి నారాయణ స్వరూపం యొక్క ఆ మాటను నువ్వు ఆలకించినట్లయితే నీకు ఈ తిప్పలం ఉండదు కదా అని చెప్పినప్పుడు తన మూర్ఖతకు తానే ఇక లజ్జపడి ఆ రోజు నుండి వివేకముతో కూడినటువంటి సాధనను కొనసాగిస్తూ ఆయన పుణ్యమార్గాలని అనుసరించాడు అని చెబుతూ, అందుకే ఈ తీవ్రతరమైనటువంటి ఆధ్యాత్మిక సాధనల చేత పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. అలా పరమాత్మ యొక్క అనుగ్రహం లభించినప్పుడు మాత్రమే జ్ఞానము అనేది లభిస్తుంది. ఆ జ్ఞానము లేకపోతే ఒకచోట చూసినటువంటి నారాయణ స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని మరొక చోట వినిపిస్తున్నా లక్ష్య పెట్టక, మరి ఎంత గట్టిగా సూచించి మందలిస్తూ ఉన్నా వినిపించుకోలేదు అంటే జ్ఞానము లేని కారణము చేత మూర్ఖంగా తనకు తెలిసిన ఒక్కటే దృష్టి పదంలో ఉంచుకున్నప్పుడు సర్వం నారాయణ స్వరూపమైతే ఏనుగు రూపంలో నారాయణ స్వరూపాన్ని చూసావు, కానీ మావటి వాని మాటలో నారాయణ స్వరూపాన్ని నువ్వు చూడలేకపోయావు. అందువల్లే నీకు ఈ నష్టం జరిగింది అన్నట్లుగానే ఇక్కడ సర్వము కూడా ఎప్పుడైతే భగవంతుని యొక్క అనుగ్రహము చేత జ్ఞానం ఉదయిస్తుందో ఆ జ్ఞానం ద్వారా సర్వేక సమస్తము కూడా, జ్ఞానం ద్వారా ఉదయించినటువంటిది ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపంగానే ఉంటుంది. అదే తెలిసి తెలియనటువంటి, ఉండి లేనటువంటి జ్ఞాన వాసన మాత్రమే ఉండి ఆ జ్ఞానం తొలగకపోతే అది ఒకచోట పనిచేసినటువంటి సర్వాత్మ స్వరూపం మరొక చోట వాడు గ్రహించలేకపోతాడు. అందుకే ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యము, అధిగమించినటువంటి పుణ్యము చేత తనదైనటువంటి ఏమాత్రము ఆటంకాలకు కూడా లెక్క చేయకుండా తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్న బలము చేత కూడా, సాధనలు అతిశీల్లి చేయడం చేత కూడా జీవునికి అటువంటి మహత్తరమైనటువంటి పదవి చేకూరుతుంది. అప్పుడు మాత్రమే వాడు జ్ఞానవంతుడు అయ్యేటువంటి భాగ్యం కూడా చేకూరుతుంది. కాబట్టే జ్ఞానవంతులైనటువంటి మహాత్ములు లోకంలో చాలా అరుదు అని చెప్పారు. అయితే ఇక్కడ అటువంటి వారు ఎక్కడో ఏ వేలల్లో ఒక్కరో, ఏ లక్షల్లో ఒక్కరో ఉంటారు అనేటువంటి భావమే. ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములే, ఉదారులే, మంచివారే అయినా కూడా జ్ఞాని అనేటువంటి వాడు భగవంతుడే అవుతాడు. కాబట్టి అటువంటి జ్ఞాని ఇంతమంది లక్షల్లో ఒకరుగా తేలుతూ ఉన్నారు. అయితే ఇంకా కూడా అనేక జన్మలు అయిన తర్వాతనే జ్ఞానవంతుడును అవుతాను అని తలంచి సోమరితనాన్ని వహించకూడదు కదా. ఎందుకంటే ఇక్కడ అనేక జన్మలు గడిచిన తర్వాత ఏ ఒకానొక పుణ్యవశము చేతనో మానవ జన్మగా ధరిస్తాడు అనేటువంటి విషయాన్ని, మానవ జన్మలో కూడా అనేక పుణ్యకార్యాలు అనుసరించిన తర్వాతనే జ్ఞానవంతుడను అవుతాను అనేటువంటి విషయాన్ని తలంచి సోమరితనాన్ని, బద్ధకాన్ని ఆశ్రయించకూడదు కదా.
ఇంతవరకు కూడా మనం ఇప్పటికీ కూడా శరీరాలతో ఉన్నాము అంటే ఇంతవరకు గడిచినటువంటి జన్మలన్నీ కూడా లెక్కబెట్టలేని కోటి జన్మలేమో, అనంత కోటి జన్మలని భావించి ఈ జన్మయందే కడతేరడం కోసం, జ్ఞానాన్ని పొందడం కోసం తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్ని ఆచరించాల్సిందే కదా. ఇంతవరకు జరిగిపోయిన జన్మలన్నీ కూడా అనంతకోటి శరీరాలని జన్మలు అని భావించాలి. ఈ జన్మయందే కడతేరడం కోసం, జ్ఞానాన్ని పొందడం కోసం తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్ని ఆచరించాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.